ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో 6వ రోజు ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయంలో నిందితుడు శ్రీనివాసరావు కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ జరుగుతుంది. దాడి జరిగిన రోజు అంతకు ముందు కొన్ని 20 రోజుల ముందు శ్రీనివాస్ 20 మంది యువతులతో కాల్స్ మాట్లాడాడు. వీటిపై ఎన్ఐఏ విచారించనుంది. మరోవైపు రేపటితో నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ ముగియబోతోంది. కస్టడీ ముగిసిన తర్వాత నిందితుడు తరపు న్యాయవాది సలీం బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే విషయంపై నేత జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో 6వ రోజు ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయంలో నిందితుడు శ్రీనివాసరావు కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ జరుగుతుంది. దాడి జరిగిన రోజు అంతకుముందు కొన్ని రోజులు శ్రీనివాస్ 20 మంది యువతులతో కాల్స్ మాట్లాడారు. వీటిపై కూడా ఎన్ఐఏ విచారిస్తోంది. మరోవైపు రేపటితో నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ ముగియబోతున్న నేపథ్యంలో కస్టడీ ముగిసిన తర్వాత నిందితుడు తరపు న్యాయవాది సలీం బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. మరి ఎన్ఐఏ ఇంకా కస్టడీ కోరే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది? ఇవాళ రేపు విచారణలో ఏమన్నా కొత్త విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి ఎన్ఐఏ ఏమన్నా కీలకంగా ఆధారాలు సమర్పించబోతుందా కోర్టుకు అనేది చూడాల్సి ఉంది.